హాయ్ ఫ్రెండ్స్, మనకు తెలియకుండానే సైబర్ నేరగాళ్లు మన పేరుపై సిమ్ కార్డులను వినియోగించి మోసాలకు పాల్పడడం మనం చాలా చూస్తూ ఉంటాం. అయితే చాలా సందర్భాల్లో మన ధృవీకరణ పత్రాల్ని మనకు తెలియకుండానే సేకరించి వాటి ఆధారంగా సిమ్ కార్డులను కొనుగోలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే టెలికాం అనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్, దీన్నే షార్ట్ ఫామ్ లో ట్యాప్ కాఫ్ అని అంటాం. ఈ ఫీచర్ ని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ తెరపైకి తీసుకొచ్చింది. ఇందులో ఎవరన్నా ఒక వ్యక్తి తనకు తెలియకుండానే తన పేరుపై ఇతరులు ఎన్ని సిమ్ కార్డులు వినియోగిస్తున్నారనేది క్లియర్ గా తెలుసుకునే సదుపాయం ఇందులో కల్పించింది. జస్ట్ గూగుల్లో ట్యాప్ కాఫ్ అని టైప్ చేసి వచ్చిన రిజల్ట్స్ లో ఫస్ట్ దానిపై క్లిక్ చేయాలి. లింక్ ఓపెన్ అవ్వగానే మన మొబైల్ నంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి వ్యాలిడేట్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మన మొబైల్ కి వచ్చిన 6 అంకెల ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ స్క్రీన్ లో చూపించిన విధంగా మన పేరుపై ఎన్ని సిమ్ కార్డు ఉన్నాయో కనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో ఉన్న ఈ నంబర్స్ అన్ని నిజంగా మనవేనా కాదా ఒకసారి చెక్ చేసుకున్నాక, ఒకవేళ మనవి కాదు అనుకుంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ నాట్ మై నంబర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ సిమ్ మనదే అయి ఉండి దాన్ని మనం వాడడం ఎప్పుడో మానేస్తే సెకండ్ ఆప్షన్ నాట్ రిక్వైర్డ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక చివరి ఆప్షన్ ఈ సిమ్ మన పేరుపై కావాలంటే రిక్వైర్డ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక పైన ఏదన్నా ఒక ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్నాక కింద రిపోర్ట్ పై క్లిక్ చేస్తే ఆ నంబర్ ని బ్లాక్ లిస్ట్ తో ఉంచడం జరుగుతుంది. ఈ ఫీచర్ ద్వారా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 65 లక్షల రిక్వెస్ట్లు రైజ్ అవుతే అందులో దాదాపుగా 55 లక్షల రిక్వెస్ట్లు పరిష్కరించడం అయింది. సో మీరు కూడా ఒకసారి చెక్ చేసుకొని చూడండి. ఏమో ఎవరికి తెలుసు, మీ పేరుపై కూడా ఉండొచ్చు. అయితే లింక్ ని వీడియో డిస్క్రిప్షన్ లో ఉంచాను, వెంటనే చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే ప్లీజ్ మా ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు.